టీడీపీ నేతగా చెప్పుకుంటున్న అలంకాన్పల్లె లక్ష్మిరెడ్డి తప్పులు రాజకీయాలు చేస్తే తప్ప పార్టీ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని కడప నగర 49వ డివిజన్ టీడీపీ నాయకులు రాజు వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు. గురువారం కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలతో కలిసిమెలిసి తిరిగి గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయించిన లక్ష్మిరెడ్డికి తమ పార్టీ నేతలను విమర్శించే అర్హత లేదన్నారు. తాను సీనియర్ అని చెప్పుకునే లక్ష్మిరెడ్డి గత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలన్నారు. తన తీరు కారణంగా ఆయన 1999లోనే సస్పెండ్ అయ్యారని, 2009లో ఎన్నికల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వద్దకు తీసుకెళ్లిన పార్టీకి అన్యాయం చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం, బ్లాక్మెయిల్ చేయడం ఆయనకు అలవాటన్నారు. వైసీపీ హయాంలో తాము అనేక కేసులు ఎదుర్కోగా లక్ష్మిరెడ్డిపై ఒక్క కేసు నమోదు చేసి దాఖలాలు లేవన్నారు. వైసీపీ నేతలతో లాలూచీ పడ్డమే కాకుండా టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడం లక్ష్మిరెడ్డికి తగదన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం కూడా నడుపుతా ఉంటావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే, నీకు లోపాయిక వర్తం లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతా ఉన్నాయి. మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు, మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ ఇంటికి ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలూచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగేనిస్ట్గా చేస్తారు. 2024లో ఇప్పుడు మాధవికు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పార్టీ తిరిగి 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు. క్యాన్వాస్ చేసినారు, నామినేషన్కి వచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు. ఒక్కరోజే చేసింది. మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు, ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు. క్రియేషన్ కాదు, మేము కూడా ఒప్పుకుంటున్నాము, మేము కూడా కరెక్ట్గా చెప్తున్నాము. మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒకరోజు తిరిగినాడు. ఒకరోజు తిరిగి 2వ రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు. లాస్ట్లో ఇదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు. మీరు పలకకుండా అంటే పంపిస్తే 10 మందిని 15 మంది పంపిస్తావు, భవిష్యత్ గ్యారంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలందరినీ. ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టాము. సుబ్బారెడ్డి అనే వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి,